At the young age of 12, he seemed like a normal boy. But in a secret cave, this sage wrote the future of the world. Let's find out completely in this video. ఇక్కడ నుంచి యాగంటికి దారంట. మొత్తం టోటల్ 14 క్షేత్రాలకు దారా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము నంద్యాల జిల్లాలోని బనాంపల్లె మండలంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన గుహ దగ్గరికి అయితే వచ్చినాము. చూపిస్తాం మీకు. అందరికీ నమస్కారం. దేశాటన చేస్తూ చిన్న వయసులోనే వీరబ్రహ్మేంద్ర స్వామివారు బనగానపల్లె గ్రామానికి వచ్చారు. రవలకొండ క్షేత్రం అంటే వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాసుకున్న క్షేత్రం అన్నమాట. బ్రహ్మంగార జన్మస్థలం ఉత్తరప్రదేశ్. అక్కడ నుంచి కర్ణాటక రాష్ట్రానికి వచ్చారనమాట. కర్ణాటక రాష్ట్రంలో 13 సంవత్సరాల ప్రాయం వరకు వీరం బొట్లయ్యగా అక్కడ పెరిగారు. ఆ తర్వాత తీర్థయాత్రలు చేస్తూ 13 వయసుకి బనగానపల్లికి వచ్చేసారనమాట. ఇక్కడ బనగానపల్లికి వచ్చి వీరప్పయ్య అని పేరు చెప్పుకుని అచ్చమాంబ ఇంట్లో పశువులు కాపరికి చేరారు. ఆ పశువులను కాయడానికి రోజు బనగానపల్లి నుంచి అచ్చమాంబ గారి ఇంటి దగ్గర నుంచి ఈ రవలకొండకి ఆ పశువుల్ని కాస్తూ వచ్చేసి ఈ మర్రి చెట్టు ఈ మనం మర్రి చెట్టు కిందనే ఉన్నాం ఇప్పుడు. ఇది స్వామివారి కాలం నాటి మర్రి చెట్టు అనమాట. ఈ మర్రి చెట్టు ప్రాంగణంలో ఆ అచ్చమాంబ గారి ఆవులను కూడా నిలిపేసి వాటి చుట్టూ ఒక గీతని గీసేవారు. వాటి రక్షణ కోసం అనమాట. ఈ రవలకొండలో అప్పట్లో పులులు సింహాలు ఉండే అరణ్యం అనమాట ఇది. అట్లాగా వారు రోజు ఇక్కడికి ఆవులు కాస్తూ రావటం, ఈ మర్రి చెట్టు ప్రాంగణంలో ఆవులు నిలిపేసి అలా ముందుకు వెళ్తే గుహలు ఉంటాయి. ఆ గుహల లోపల కూర్చుని స్వామివారు కాలజ్ఞానం రాసుకునేవారు అనమాట. ఆ ప్రకారంగా బనగానపల్లిలో వారు 13 నుండి దాదాపు 25 వయసు వరకు కూడా ఈ బనగానపల్లె ప్రాంతంలోనే ఉన్నారన్నమాట. అదే. Can you believe that a young boy herding cattle wrote the future? He wrote the Kalagnanam, who predicted the world's future. ముందుగా మనం రవ్వలకొండ చేరుకోగా మొదటగా మనకి గోశాల అయితే కనబడుతుంది. ఇక్కడ ఆవులను చాలామంది భక్తులు దానం చేసి వెళ్తుంటారు. వాటి ఆహారం కోసం కూడా డబ్బులు అయితే దానం చేస్తారు. ఇక్కడ నుండి కాలజ్ఞానం రాసిన గృహ 100 మీటర్లు అయితే ఉంటుంది. గుహ లోపలికి వెళ్ళడానికి మనకి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రావి చెట్టు కింద ఉన్న గుహ లోపలే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాశారని ఇక్కడ స్థల పురాణం మనకు చెప్తుంది. కానీ ఈ రావి చెట్టు అనేది అతి పురాతనమైన రావి చెట్టు అని కూడా భక్తులు విశ్వాసం. మనం గుహలోకి వెళ్ళడానికి చిన్న మెట్లు అయితే నిర్మించారు. మనం ఈ చిన్న మెట్ల సహాయంతో కిందికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే కాలు జారే ప్రమాదం ఉంటుంది. గుహ లోపలికి వెళ్ళగానే మనకి మొదట నీళ్ళు అయితే కనపడతాయి. ఈ నీరు అనేది సంవత్సరం అంతా ఇంకిపోవని చాలామంది చెప్తుంటారు. కానీ మనం ఈ గుహలోకి వెళ్ళగానే నిల్చుకొని వెళ్ళడానికైతే కాదు, ఎందుకంటే హైట్ తక్కువగా ఉంటుంది. చూడండి, ఎదురుగా వస్తున్న వాళ్ళు కూడా మనకి చిన్నగా వంగే నడుచుకుంటూనే వస్తున్నారు. కాబట్టి మనం కూడా గుహలోకి ఎంట్రీ కాగానే మొత్తం ఊపిరాడకుండా ఉంటుంది. చిన్న చిన్న వంగి వెళ్ళాల. ఇక్కడ ఇక్కడ నుంచి యాగంటికి దారంట. మొత్తం టోటల్ 14 క్షేత్రాలకు దారా. అంటే అప్పట్లో ఇట్లా గుహల నుంచి వెళ్ళిపోయేవారు పుణ్యక్షేత్రాలకి. ఇక్కడ మహానందికి దారి. స్వామివారు కాలజ్ఞానం రాసేటప్పుడు ఇక్కడ తవ్వుకున్న బావి నీరు తాగడానికి. స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం.
అచ్చమ్మమ్మ ఇంటి నుంచి రవ్వలకొండ అయితే 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను సాయంత్రం కాలం కావడంతో ఫస్ట్గా రవ్వలకొండ విజిట్ చేశాను. తర్వాత ఆ ఇంటికైతే వెళ్తున్నాను. పదండి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.